దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేలిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధరగీయమాన క్రీడావదానమిఫరాజముఖం నమామి. ఉచ్చైరస్యతి మందతామరసతాం జాగ్రత్కలంకైరవధ్వంసం హస్తయతే చయా సుమనసాముల్లాసినీ మానసే సృష్టోద్యన్మదనాశనాచ్చిరమలా లోకత్రయీదర్శికా సా నేత్రత్రితైవ ఖండపరశో వాగ్దేవతా దివ్యతా. శారద నీరదేందు ఘనసారపటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశఫణీశకుందమందార సుధాపయోధి సితతామర సామరవాహిని శుభాకారతనుత్పును మదిగానగనడుగల్గు భారతీ. భారత భారతీ శుభగభస్తి జయం మునజేసి ఘోర సంసార వికార సంతమస జాల విజృంభమువాపి సూరిచేతో రుచిరాబ్జ బోధనరతుండగు దివ్యు పరాశరాత్మజంభోరుహమిత్రుగొల్సు ముని పూజితు భూయేశో విరాజితు. దుర్ముఖముఖంభోజవనం సవధూర్మమ మానసే రమతాం నిత్యం సర్వశక్లా సరస్వతీ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇదివరకు మనం చెప్పుకున్న పద్ధతిలో భాగవత ప్రథమ స్కంధం అనేది వైరాగ్యమును ప్రధానంగా నిర్దేశిస్తున్నది. అధికారి అయిన పరీక్షణ్ మహారాజు యొక్క అత్యంతము వైరాగ్యనిష్టమైన అధికారి లక్షణమును విశదం చేస్తున్నది. దానికి ఉపోద్బలకములైన కథానకములతో వృత్తాంత విశేషములతో ఈ స్కంధమంతా కూడా పనివేసుకుని ఉన్నది. నారదుని పూర్వజన్మలో అతని తల్లి ఆవు పాలను పితికేటందుకు వెళ్ళినప్పుడు పాము కాటు ఆ దెబ్బకు చనిపోతుంది. అది హృదయ విదారకమైన సంఘటన అయినప్పటికీ కూడా ఆయనకు చీకు చింత లేదు. అలాంటిదే ఉప పాండవులను నిద్రించిన వారిని సంహరించిన అశ్వత్థామ వృత్తాంతం వస్తున్నది. అది అంతకంటే కూడా భయంకరమైన విదారకమైన విషయం. అది దానికి ద్రౌపది అంతయో శోకించింది. మనం కూడా సానుభూతి చూపించాం. తేడా ఏమిటి పడింది అంటే మమకార బంధచ్ఛేదమైంది కాబట్టి నారదుని పూర్వజన్మ వృత్తాంతమనందే ఆయన దృఢ వైరాగ్య నిష్ఠుడైన కారణంగా తల్లిపోయినా కూడా ఆయనకి చీకు చింత లేదు. ఇక్కడేమో అలా సంభవించలేదు. అటు తర్వాత బోర్లంతమంది అక్షోహిణి సేనలను కేవలము తుచ్చమైన శరీరం కోసమే నేను వధ చేయించాను కదా అని ఎంతో పరితాపంతో పశ్చాత్తాపంతో మథన పడుతున్నాడు ధర్మరాజు. అది కూడా హృదయ విదారకమైనదే. ఆ ధర్మజుని పరితాపానికి శాంతి కలిగించేటందుకు శ్రీకృష్ణస్వామి పాండవులను తనతో పాటు తీసుకుని వెళ్ళి భీష్మ పితామహుని దగ్గర ఉపదేశములు చేయించాడు. ఆ సందర్భంలో
భీష్మ పితామహుడు మంగళమైన మనోహరమైన మేఘశ్యామల కోమల కాంతులను ఈనుచున్నటువంటి శ్రీకృష్ణస్వామి ముఖారవిందమును చూస్తూ ఆయన పరమపదాన్ని చూడగొన్నాడు. ఆయన వెళ్ళిపోయే ముందు శ్రీకృష్ణుని స్మరించుతున్నాడు, వర్ణనం చేస్తున్నాడు. ఇంతలో ఈ పై ఘట్టముల్లో ధృతరాష్ట్రుని వనప్రవేశం వస్తుంది. వనప్రవేశం అంటే వానప్రస్థుడిగా మారిపోయిన అడవుల్లోకి వెళ్ళిపోయి దావానంలో అనగా కార్చిచ్చులో పడి దేహాన్ని దగ్ధం చేసుకుంటాడు. ఇది కూడా హృదయ విదారకమే. కానీ గతస్వార్థమిమం దేహం, ఈ శరీరానికి స్వార్థం అనేది ఎప్పుడో పోయిందో, తినవలసినవన్నీ తిన్నాడు, వినవలసినవన్నీ విన్నాడు, చూడవలసినవన్నీ పరుల ద్వారా అయినా చూడగలిగాడు. ధృతరాష్ట్రుడు సమస్త భోగమును అనుభవించిన వాడై ఇంకా జీర్ణమైన ఈ శరీరాన్ని వాసాంశ జీర్ణ యథావేహాయ అన్నట్లుగా ఈ భారభూతమైన శరీరాన్ని, తుచ్చమైన కళేవరాన్ని అగ్నిదాహం చేత పవిత్రంగా చేసుకున్నవాడై ఆయన ఉత్తమగతిని చేరుకున్నాడు అని చెబుతున్నారు. ఇది కూడా ఒక విధమైన మృత్యువాత పడటమే. మృత్యులను వరుసగా మనం చూసుకుంటూ వెళుతున్నాం. ఎక్కడ మనకు దుఃఖం వస్తున్నది, ఎక్కడ రావట్లేదు గమనించుకోవాలి. ధృతరాష్ట్రుడు వనప్రవేశం చేసి దావాగ్నిలో శరీరాన్ని పశ్చిమపట్నం చేసుకుని తరించాడన్నారు. ఇది వానప్రస్థులకు మాత్రమే అర్హమైనటువంటి విధి విధానం అని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. యుథెనిషియా అనగా ది రైట్ టు డై గాట్ లైసెన్స్ ఇన్ ఇంగ్లాండ్. పాతకాలంలో మిర్రర్ అనే ఇంగ్లీష్ పత్రిక నడుస్తూ ఉండేది. జనవరి 1987లో ఆ మిర్రర్ అనే పత్రికలో 62వ పేజీలో ఈ విషయం వెల్లడైంది. లండన్లో ఆత్మహత్య చేసుకోవటం అనేది నేరం కింద రాదు, దానికి లైసెన్స్ ఇవ్వబడింది అన్నారు. కొన్ని విషమ పరిస్థితులలో ముసలివాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ దేహాన్ని పరిపాలన చేసుకోలేకపోతున్నారో, వాళ్ళ శరీర భారమే సమస్య భరితం అవుతున్నదో, అప్పుడు వాళ్ళు భృగుపాతం కొండ మీదకి ఎక్కిపోయి చివరంచుకి అక్కడి నుంచి దొరలమన్నాడు. ఈ విధంగా కొన్ని 3-4 పద్ధతులు చెప్పారు. ఆ విధంగా చేసుకోవడం ఆత్మహత్య కింద రాదు అన్నారు. ఈ విధంగా ధృతరాష్ట్ర మహారాజు విదురుని సలహా మేరకు అలా ఆచరించడం అనేది కూడా ప్రథమ స్కంధంలోనే మనం చదువుకోబోతున్నాం. ఆ తర్వాత శ్రీకృష్ణస్వామి ద్వారకానగరం చేరుకున్న తర్వాత చాలా రోజులకు దాకా ఏమీ వార్తలు తెలియని కారణం చేత సంతాపభరితుడే ధర్మరాజు అర్జునుడిని పంపించుతాడు. అర్జునుడు కూడా వెళ్ళి చాలా రోజులు మళ్ళీ తిరిగి రాలేదే ఏమిటి అని చెప్పేసి అపశకునమును గమనించిన వాడై కృష్ణ నిర్యాణం అయిందా అని ఊహించుకుంటాడు. ఆయన కృష్ణ నిర్యాణంతో పాటు ఆయన యదుకుల సంహారం కూడా చేసి అంతర్ధానమైనాడు భగవంతుడు. ఆ తర్వాత శ్రీకృష్ణస్వామిని స్మరించుకుంటూ పాండవులు స్వర్గారోహణం చేస్తారు. స్వర్గారోహణం చేసినప్పుడు స్వర్గమును వెళ్ళటం సుఖప్రదం కాబట్టి మనము చింతాక్రాంతులం కావటం లేదు. శ్రీకృష్ణ నిర్యాణమయ్యేది యదుకుల సంహారం అయ్యేది. జన్మ కర్మచ మే దివ్యం ఏవం మాం వేత్తి తత్వతయో మాం వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని గీతలో చెప్పినట్లుగా ఆయన యొక్క జన్మ కర్మ నిధనములు అన్నీ కూడా లీలామాత్రములు కాబట్టి అవి నిరంతరాయముగా శుభప్రదములే, మంగళమయములే అని మనం గ్రహించుకోవాలి. ఇంచేత ఇక్కడ
దుఃఖించవలసిన విషయం ఏమాత్రమూ లేదన్నారు. ధృతరాష్ట్రుని వనప్రవేశంలో దావాకిలో తగలబడటం అనేది ఆత్మహత్య కింద రాదు. ముసలిది, ఎందుకు పనికిరానిది, జరాజర్జితమైన శరీరాన్ని వానప్రస్థులైన వాళ్ళు పరిత్యాగం చేయగలిగి ఉండాలి. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయన గీతలో చెప్పిన దానికి నిదర్శనంగా వానప్రస్థాశ్రమంలో ఎలా నడుచుకోవలసింది ధర్మశాస్త్రం చెప్పింది. దానికి ఉదాహరణలుగా ఇక్కడ ధృతరాష్ట్రుని వనప్రవేశము, దావాకి దాహం అని చదువుకోబోతున్నాం. ఇక దీనినే ప్రస్తావ సదృశం వాక్యం అన్నారు కాబట్టి శ్రీమద్ రామాయణంలో శరభంగ మహర్షి రామచంద్రుని ముందు శరీరాన్ని అగ్ని యందు హోమం చేసిన వాడై దేవి శరీరం ధరించి ఉత్తమ లోకానికి వెళ్ళిపోతాడు. శబరి కూడా ఆ విధంగానే చేస్తుంది. కాబట్టి భారతీయుల యొక్క మహాభాగ్యం ఏమిటంటే మన పూర్వ పుణ్య పురుషులైన మహర్షులు ఈ శరీర త్యాగమును సులువుగా చేయగలిగటాన్ని, ఆ ఉపాయాన్ని మనకు బోధించారు ఇతిహాస పురాణముల ద్వారా. దాన్ని గ్రహించినట్లయితే మృత్యువు నుండి భయపడకుండా ఉండటం, మృత్యువు వస్తున్నదని చెప్పేటి విరవెల్లాడిపోవటం, వారి సామెత చెప్పినట్టు మెడపట్టుకు గెండుతుంటే చూరు పట్టుకు వెళ్ళాడుతున్నట్టు, ఆ విధంగా మృత్యువు నోపదక్షంతి మృత్యునా మృత్యుమీశ్వరం. కాబట్టి మృత్యోహ ముక్షేయమా అమృతాత్. ఈ సూక్ష్మ విషయాన్ని బాగా గమనించుకున్నట్లయితే వైరాగ్య బోధ మనకు దృఢమవుతుంది. వైరాగ్యం అంత దృఢమైతే భక్తి జ్ఞానములకు అంత బలం చేకూరుస్తుంది. కాబట్టి ప్రథమ స్కంధంలో వేళ 9వ అధ్యాయంలో భీష్మ స్థుతిని మనం చదువుకోబోతున్నాం. ఇక్కడ భీష్మ పితామహుని యొక్క మహత్వాన్ని ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవాలి. మనం సాధారణంగా పోలిక చెప్పుకుంటున్నప్పుడు ఫేస్ టు ఫేస్ మృత్యువును ఎదుర్కొంటూ అసలు మృత్యువనగా ఏమిటి, దానివల్ల వచ్చిన నష్టములు ఏమిటి, కష్టములు ఏమిటి, ఎందువల్ల భయపడుతున్నాము, ఆ తర్వాత ఏం కానుంది తెలుసుకోదలిచిన వాడై నచికేతుడు యమధర్మరాజుని నిలవదీసి అడుగుతాడు కఠోపనిషత్తు. ఆ తర్వాత అర్జునుడు అనేక అక్షోహిణి సేనలు, ఆత్మీయులైన గురువులు, బంధువులు, మిత్రులు, జ్ఞాతులు అందరూ కూడా మృత్యుముఖాన్ని పడిపోయిన కారణం చేత వీళ్ళకి తిలోదకాలు ఇచ్చేవాడు లేడని చెప్పి పాపభీతితో వణికిపోతున్నాడు అర్జునుడు. అర్జునుడి మనవడైనటువంటి పరీక్షణ్ మహారాజు కూడా ఆ విధంగానే మృత్యువును ముఖాముఖి చూడబోతూ దాని తత్వాన్ని అర్థం చేసుకుని ఆత్మనిష్టను ప్రసాదించమని చెప్పేసి శ్రీశుకుల వారిని అడుగుతున్నారు. అడగబోయే ముందు ఆయన ఉపాఖ్యాన్ని మనం చెప్పుకోబోయే ముందు వైరాగ్య పీఠమునకు దారిఢ్యం కలిగించేటందుకు భీష్మ నిర్యాణం మొదలైన ఘట్టములను వేదవ్యాసుల వారు మనకు ప్రథమ స్కంధంలో అనుగ్రహించారు. కాబట్టి కఠోపనిషత్తు, భగవద్గీత, మహాభారతంలోని శాంతి పర్వము, భాగవతంలోని శ్రీశుకుల వారి ఉపదేశం పరీక్షణ్ మహారాజుకి, వీటినన్నింటినీ నాలుగింటిని మనం చక్కగా గుర్తుంచుకున్నట్లయితే భీష్మ పితామహుని యొక్క గరిమను, మహిమను, గౌరవమును, ప్రతిపత్తిని, కీర్తిని, ధన్యతను మనం వేణోళ్ళ పొగడుకొనవలసి ఉన్నాము. ఏమిటంటే 6వ స్కంధంలో మళ్ళీ ఒకసారి ఈ భీష్మ పితామహుని స్మరణం మనకు సంభవం అవుతున్నది. యమధర్మరాజు యమభట్లతో చెబుతున్నాడు, బలిహి వైయాసకి వయం భీష్మ శ్రీశుక. మేము 12 మంది ఉన్నామయ్యా, భాగవత ధర్మమును గుర్తెరిగిన వాళ్ళము అని. ఆ 12 మంది లిస్టులో తాను యమధర్మరాజుగా ఉన్నాడు, తాను కూడా ఉన్నాడు, శ్రీశుకుల వారు ఉన్నారు, భీష్ముడు ఉన్నాడు. ఇది చాలా గొప్ప విషయం.
కఠోపనిషత్తులో యమధర్మరాజు అయితే అధ్యాత్మ విద్యను బోధించేటందుకు గురువు అయి ఉన్నాడో, ఆ విధంగానే భాగవతంలో ఎవరైతే శీర్షికుల వారు గురువు అయి ఉన్నారో అదే స్థాయిలో భీష్మ పితామహుడు మహాభారతంలో శాంతి పర్వమును ఉపదేశించగలిగి ఉన్నాడు. ఈ శాంతి పర్వంలోని ధర్మములను చక్కగా విన్నటువంటి శ్రీకృష్ణస్వామి వినయముతో శోభిల్లుతూ భాగవతం ఏకాదశ స్కంధంలో ఉద్ధవునితో చెబుతున్నాడు, నాయన భీష్మ పితామహుడు ధర్మరాజుకు ముఖ్యంగా బోధ చేస్తున్న సందర్భంలో నేను కూడా ఉండి విన్నానయ్యా. ఆ విన్న మాటలలోనే కొన్ని నీకు వినిపించుతున్నాను సుమా అని వినయమధురంగా ఆయన పలుకుతున్నాడు శ్రీకృష్ణస్వామి. దీన్ని బట్టి శ్రీకృష్ణస్వామి, శ్రీశుకుడు, భీష్ముడు, యమధర్మరాజు వీళ్ళందరూ ఒకే శ్రేణిలోకి వచ్చినట్లయితే గురుస్థానంలో ఉన్నటువంటి మహానుభావుడు భీష్మ పితామహుడు. జగద్గురు పీఠం ఆయనకి రావాల్సి ఉన్నది. కాకపోయినా ఆయన నిర్యాణం సంభవించినటువంటి భీష్మాష్టమి నాడు జనులందరూ ఆయనకి తర్పణాలు ఇస్తున్నారు. భీష్మాష్టమి తర్వాత వచ్చిన ఏకాదశి కాబట్టి దానికి భీష్మ ఏకాదశి అని నామధేయం వచ్చిందని పండితులందరూ దాన్ని వ్యాఖ్యానం చేశారు. ఆ విధంగా ఆ మహానుభావుని మనం చర్చ చేసుకుంటున్నామంటే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అనే 4 కేటగిరీల్లోకి ఆయన రాడు. ఆయన భక్తవరేణ్యుడై కూడా శ్రీశుకుడు, భీష్ముడు, యమధర్మరాజు శ్రేణుల్లో ఉన్నటువంటి గురుపీఠాన్ని అలంకరించాడు. కాబట్టి మహానుభావుడు ఆయనకు ఒక స్పెషల్ కేటగిరీ, స్పెషల్ స్టేటస్ ఉన్నదని చెప్పి మనము దృఢీకరించుకొని ఆయనకు జోహార్లు అర్పించాలి. సభ జరుగుతున్నప్పుడు వేదిక మీద 4 ఉంటారు పెద్ద మనుషులు. ఇంతలో మహామహోపాధ్యాయ బిరుదం పొందినటువంటి పెద్దలు ఎవరైనా దయచేసినట్లయితే వారి కోసం కొత్తగా కుర్చీ తీసుకొచ్చి పైన కూర్చోబెట్టి వారిని పైకి ఆహ్వానం చేస్తారు. అటువంటి మహానుభావుడు భీష్మ పితామహుడు. ఆ భీష్మ పితామహుడు జ్ఞాననిష్ఠా గరిష్ఠుడు కాబట్టి ఆయన శ్రీకృష్ణుని ధ్యానం చేసుకుంటూ చెప్పినటువంటి శ్లోకాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. మనం ఇదివరకు చెప్పినట్టుగా దీనిలో ఘట్టములు ఉంటాయి. ఘట్టముల్లో సందర్భానుసారంగా ఉపదేశం ఉంటుంది. ఉపదేశం కాకుండా స్తోత్రం ఉంటుంది అన్నారు. ఇది భీష్మస్థుతిగా ప్రసిద్ధిగా ఎక్కింది. నిజం మాట్లాడితే గోపికా గీతములు, యుగళ గీతములు, అయల గీతం, భిక్షు గీతం లాగా దీనికి కూడా గీతం అని పేరు పెడితే బాగుండేది. ఎందువల్ల రాలేదు మనకు తెలియదు. కానీ శ్లోకములు చాలా చిన్నవి, మనోహరమైనవి. సంస్కృత భాష యొక్క మహిమ ఏమిటంటే భాషలో ఉన్న మాధుర్యమే కాకుండా చాలా అందమైన వివిధమైన వృత్తములు కలిగి ఉన్నది భాష. పుష్పితాగ్ర వృత్తంలో చిన్న చిన్న పదములతో ఈ రచన మనోహరంగా సంభవించింది. దానిని మనము ఆస్వాదించాలి. మరొకరిని నిందించడం ఉద్దేశం కాదు, కానీ త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రతిమానని పోతన గారు ఈ పద్యములు తెలియజేసేటందుకు మత్తేభ విక్రియతో ఎత్తుకున్నాడు. అంటే పరిమితమైన అక్షరములతో ఎక్కువైన అర్థగాంభీర్యమును, భావగాంభీర్యమును, అర్థపుష్టిని ఇవ్వగలగటం సంస్కృత భాషకే చెల్లుతుంది. ఆ పుష్పితాగ్ర వృత్తంలో మరి తెలుగులో కుదరలేదు. ఈ శ్లోకములన్నింటిలో కూడా చిట్ట చివరిది ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక నే దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోర్హములను నానా విధానూన రూపగుడయ్యొప్పుడు నట్టిదేవు రూపగుడయ్యొప్పుడు నానా విధానమున రూపగుడై అటువంటి శ్రీకృష్ణస్వామిని ధ్యానం చేస్తున్నాను పద్యం పూర్తి చేశాడు.
ఈ సందర్భంలో ఆ శ్లోకముల భావమును మనం ఒక మాదిరిగా చెప్పుకొని తర్వాత శ్లోకములను గానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ స్వామి విశుద్ధయా ధారణయా హత సుఖ ధారణాధ్యాన సమాధులను సాధించాడు. ధారణాధ్యాన సమాధులు మూడింటికి సంయమ అని పేరు పెట్టాడు పతంజలి యోగ సూత్రములో. దీని వివరణ మళ్ళీ మనకు ద్వితీయ స్కంధంలో రాబోతున్నది. ధారణ చేసిన తర్వాత ధ్యానం వస్తుంది. ధ్యానం యొక్క పరమావధి సమాధి. భీష్మ పితామహుడు ధారణా ధ్యానములలో శ్రీకృష్ణ స్వామిని ఎలా వర్ణించుకుంటున్నాడు అంటే, శ్రీకృష్ణ స్వామి యందు నా మనస్సు లగ్నమైంది. ఆయన సాత్వత వంశమునకు అలంకారమైన వాడు. ఆయన తన విహారమును లోకులకు ప్రసాదించేటందుకోసము తన ప్రకృతిని అవలంబించిన వాడై అందరికీ దృగ్గోచరం అవుతున్నాడు. చాలా మనోహరమైన వాడు, అందమైనటువంటి రూపం గలవాడు. ఆయన యొక్క పీతాంబరం చూస్తే మనస్సు అక్కడి నుంచి ఇటువైపు అటువైపు మరలకుండా ఉంటుంది. ఆయన ముంగురులతో అలంకృతమైనటువంటి ముఖం చూస్తుంటే నా మనస్సు దాని అందే లగ్నం అవుతున్నది. ఆ యుద్ధభూమిలో గుర్రముల గిట్టల నుండి లేచినటువంటి ధూళి అంతా కూడా ఆయన ముఖం మీద పడింది. ఆ ముంగురుల మీద నిలిచిపోయింది. ఆయాసపడుతున్నాడు సారథ్యం చేసి. నేనేమో నిర్దాక్షిణ్యంగా ఆయనను బాణములతో బాగా కవచాన్ని బద్దలు చేసి బాధ పెట్టాను. ఇంతలో అర్జునుడు శ్రీకృష్ణ స్వామిని ప్రార్థించుతాడు. రెండు సేనల మధ్య నా రథాన్ని నిలబెట్టవయ్యా అని. సేనయోర్భయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత అని ఇప్పుడు ప్రార్థించిన తర్వాత ఈ మహానుభావుడు ఎవరికి తెలియకుండానే తన చూపులతోనే శత్రు సైనికుల ఆయుర్దాయమునంతా కూడా స్వాహా చేశాడయ్యా. ఆ కిటుకు నాకు తెలుసును, ఎవరికి తెలియదు కదా అంటున్నాడు. ఇంత యుద్ధానికి సిద్ధమైన తర్వాత అక్కడ పాపభీతితో వణికిపోతున్న అర్జునుడు స్వజనులను వధించడానికి జంకినవాడై కూలబడిపోతాడు. అప్పుడు ఆయనని మళ్ళీ లేచి నిలబెట్టేటందుకోసము ఆత్మవిద్యను ఉపదేశించాడు మహానుభావుడు. అటువంటి మహానుభావాన్ని యందు నా మనస్సు లగ్నమగునుగాక. నాకును శ్రీకృష్ణ స్వామికి ఒక అండర్స్టాండింగ్ ఉన్నది. ట్రేడ్ సీక్రెట్స్ అంటారు. భగవాన్ భక్తమాన్ అన్నారు. భక్తుల చేతిలో ఏవం స్వభృత్యై రజితం పరాజితం. తర్వాత భాగవతంలో రాబోతున్నాడు. కొంతమంది భక్తుల చేతిలో భగవంతుడు ఓడిపోయినాడు సుమా అన్నారు. ఏమిటి ఓడిపోవటం అంటే, భీష్మ పితామహుని చేతిలో శ్రీకృష్ణ స్వామి ఓడిపోయినాడు. శ్రీకృష్ణ స్వామి ప్రతిజ్ఞ చేశాడు, నేను కేవలం సలహాదారుడుగా మాత్రమే ఉంటాను, ఆయుధాన్ని మాత్రం ఎన్నడూ చేతితో ధరించను అని చెప్పు ఉన్నాడు. ఓహో, అయితే నీ సంగతి ఇలా ఉన్నదా? నీ చేతి నేను ఆయుధం పట్టించుతాను. అర్జునుడిని నిన్ను కూడా చెదరగొట్టేట్టుగా, తాట ఒలిచేటట్టుగా నేను బాణములను ప్రయోగించుతాను, చూసుకోమని చెప్పేసి పట్టుబట్టాడు భీష్ముడు. తనకు ఆప్తభక్తుడైనటువంటి భీష్మ పితామహుని గెలిపించవలనే ఉద్దేశంతో తన వాగ్దానాన్ని భంగం చేసుకుని అమాంతం శ్రీకృష్ణ స్వామి రథం నుండి దూకాడయ్యా. కుప్పించేగసాడు కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పికొనగా అంటూ మనోహరంగా సంతృప్తిగా తనివితీరా పోతన అమాత్యుల వారు తెలుగులో చక్కని పద్యం రచించారు.
ఇక్కడ అర్జునుడిని సంరక్షణ చేసుకోవాలి. భక్తుడైన భీష్ముని ప్రతిజ్ఞను నెరవేర్చేట్టు చేసుకోవాలి. తన ప్రతిజ్ఞ భంగమైనా కూడా తనకి ఏమంత బాధ లేదు. అంచేత రెండు విధములుగా తన భక్తుల సంరక్షణ దీక్ష బద్ధుడు కాబట్టి భగవంతుడు చక్రధారి అయి భీష్ముడి మీదకి దూకాడని చెప్పేసి వ్యాసుల వారు చక్కగా వర్ణించారు. నేను దయాదాక్షిణ్యములను వదిలిన వాడనై మంచి పదునైన బాణములతో శ్రీకృష్ణ స్వామి యొక్క కవచాన్ని భేదించాను. నా బాణముల దెబ్బలకి ఆయన ఒంటినమ్మడి రక్తం కారుతుంటే కోపమును ఆపుకోలేని వాడే నా మీద అపరిమితమైన దయాదృష్టితో నిన్నింకా ఎంతో కాలం బ్రతకనీయనయ్యా అని చెప్పిన వాడే ఏమంతం నా మీదకి దూకు వస్తున్నాడే, ఆయన్ని నేను ఆ విధంగా ఆ రూపాన్ని నేను మనసులో ధ్యానం చేసుకుంటూ ఈ శరీరాన్ని వదిలబోతున్నాను. ఈ మహానుభావుని యొక్క అందమైన చిరునవ్వు, సొగసైన నడక, వీటన్నిటిని చూసిన వాళ్ళై సమూహంలో పడిపోయి గోపికలందరూ కూడా వాళ్ళ జీవితంలో ధన్యం చేసుకున్నారు. రాజసాయ అభివృద్ధమైన తర్వాత సభలో ఒకానొక మహానుభావుని అర్చన చేయాలి. చీఫ్ గెస్ట్గా ప్రధానమైన అధ్యక్షునిగా సభాధ్యక్షునిగా అలంకరించి పూజించవనని శాస్త్రం ఉన్నది. దాని ప్రకారం ఎవరయ్యా అగ్రగణ్యుడు, అగ్రపూజకు అర్హుడైన వాడెవడు అంటే శ్రీకృష్ణ స్వామి అని చెప్పేసి భీష్మ పితామహుడు ఘోషణం చేశాడు, అనౌన్స్మెంట్ చేశాడు. ఆ సందర్భంలో ఆ మహాసభలో అగ్రపూజను అందుకున్న అలంకృతమైన స్థానంలో కూర్చున్న నా కృష్ణస్వామి యొక్క మనోహరమైన మంజులమైన దివ్యమైన మేఘశ్యామల కోమల స్ఫూర్తి కలిగిన ఆ రూపమును నేను ఒక్కసారి మనసులో నింపుకుంటున్నాను అంటున్నాను. ఈ విధంగా ఈ మహానుభావుని యొక్క దివ్యమంగళ విగ్రహము జీవులకు ప్రతి జీవు యొక్క హృదయమునందు లగ్నమై సంసార బంధఛేదం చేయగలుగుతున్నదో అతన్ని నేను తప్పకుండా ధ్యానం చేసుకుని హృదయమునందు ఆయన్ని స్థిరంగా ప్రతిష్ఠ చేసుకుంటున్నాను అని చెప్పేసి మా భీష్మ పితామహుడు తన స్తోత్రాన్ని చిట్ట ఈ సందేశంతో ముగించారు. ఈ సందేశంలో ఉన్న రహస్యం ఏమిటంటే, ఒక సూర్యుండు సమస్త జీవులకు దానొక్కొక్కడై తోచుకోలికనే దేవుడు సర్వకాలము. ఏ దేవుడు సర్వకాల జగల్లీలం నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోర్హములన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోర్హములన్ నానా విధానూన రూపకుడై యొప్పెడు నట్టివాన్ ప్రార్థ్యంతు శుద్ధుండని. దీనిలో జనాభాకి మందకు ఏ విధంగా స్ఫురణం ఉన్నదో, ఇంప్రెషన్ ఉన్నదో, దానికి విరుద్ధంగా వేదాంత తత్వాన్ని శ్లోకంలో చెబుతున్నారు. నానా విధానమున రూపకుడై ఎప్పుడు నట్టినే అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. ఒకే వస్తువును అనేక మంది చూస్తున్నారు. ఒకే మామిడి పండును ముక్కలు చేసి నలుగురు తింటున్నారు. కానీ ఆ మామిడి పండు ముక్కలకున్న రుచి ఏ నాలుకకున్న రుచి ఆ నాలుకకే తెలుస్తుంది, కానీ మరి ఒక నాలుకకు తెలియదు. ఆ విధంగానే ఒకే సూర్యుని శతకోటి దీవరాశులు చూస్తున్నా కూడా ఏ చూపులో ఏ సూర్యుడు ఉన్నాడో ఆ సూర్యుని యొక్క దర్శనం యొక్క అనుభవం ఆ కంటికే ఆ వ్యక్తిగా ఉంది, కానీ మరొకరికి లేదు. ఈ విధంగా అనంత శతకోటి దివ్యరాశులను
విభిన్నముగా ప్రతి ఒక్క అంశమునందు వేరువేరుగా సృష్టించగలుగుతున్నాడు ఆయన. కాబట్టి ప్రతి ఒక్క క్షణమునందు ప్రతి ఒక్క అంశమునందు ద్వైతం ఉన్నది. ప్రతి ఒక్క అనేక ఘటములు ఉన్నాయి. ఘటములందు నీళ్లు ఉన్నాయి. నీళ్ళల్లో సూర్యుడు యొక్క బింబము ప్రతిఫలించింది, రిఫ్లెక్షన్ వచ్చింది. ప్రతిబింబములన్నీ కూడా బోల్డెన్ ఘటములందు ఉన్నాయి. వాస్తవానికి ఆ సూర్యుని యొక్క ప్రతిబింబము సూర్యుడి కంటే వేరు కాదని చెబుతున్నారు అద్వైత బోధ చేసేవాళ్ళు, సంతోషమే. కానీ ఉపాధి ఏదైతే ఉందో ఈ ఘటం కంటే మరి ఒక ఘటం వేరుగానే ఉన్నది. కాబట్టి జీవుడు వేరుగానే ఉన్నారు, ప్రతి ఒక్క జీవుడు వేరుగానే ఉన్నారు అని చెప్పడంలో తప్పులేదు. కాబట్టి అనేక జీవవాదాన్ని మనం వేదాంత శాస్త్రంలో ఒప్పుకోక తప్పడం లేదు. ఈ అద్భుతమైన అంశాన్ని ఎందుకు చెబుతున్నారు అంటే, ఈ జీవులు సాధారణంగా మేకల మంద, గొర్రెల మంద, ఆల మందలా కానీ మనమందరం మానవులం కదా, మనమందరం ఒకటే కదా అనుకుంటుంటారు. ఏమిట ఒకటే కదా అనుకోవటం ఏంటి? అది భ్రాంతి. ఒకటి కాదు అది. ఒకే ఒక్క సూర్యుడు ప్రతి ఒక్క జీవి యొక్క చూపులోనూ కనిపించేటువంటి సూర్యుడు వేరుగానే ఉన్నాడు. ఒక సూర్యుని పోలిన సూర్యుడు మరొక అనుభవం మరొక కంటిలో ఉండవచ్చును, కానీ నీ కంటిలో చూస్తున్న సూర్యుడు నా కంటికి కనిపించట్లేదు. కాబట్టి జనులందరూ ఒకటే, మనమందరం ఒకటే అని గ్రూప్ మెంటాలిటీ ఏదైతే ఉందో దానికి సనాతన ధర్మం విరుద్ధంగా ఉన్నది. every individual is entirely different in each and every aspect or respect. కాబట్టి ధర్మం అనేది ఎవరి ధర్మం వాడితే వాడి ధర్మంతో వాడు ఈశ్వరుని అనుగ్రహింప చేసుకోవాలి. ఈశ్వరునికి అతనికి ముడి ఉన్నది. అతనున్న ఆకాశంలో ఉన్న సూర్యునికి ఘటమునందు ప్రతిఫలించిన ప్రతిబింబానికి ఏకత్వం ఉన్నది. కానీ పక్కపక్కన అనే ఘటములో ఉన్న జీవులతో మనకు ఐకమత్యం లేదు. గుణానాంచ పరార్థత్వ అసంబంధ సమత్వాస్య. అంతే వీడు చెప్పదలుచుకుంది ఏమిటంటే సందేశం, ప్రతి ఒక్క జీవి కూడా తాను ఈ శరీరము తల్లి గర్భమునందు ధరించినప్పుడు ఎవరు దాని కర్తృత్వాన్ని, రెస్పాన్సిబిలిటీ ఎవరు వహించారు, అతన్ని మర్చిపోకుండా అతన్ని నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉండవలే. మళ్ళీ అతని ఆజ్ఞ మేరకు నువ్వు నీ ధర్మ కర్తవ్య నిర్వహణం చేసుకుంటూ మళ్ళీ అతను చెప్పినట్టుగానే నడుచుకుని అతని దగ్గర వెళ్ళిపోవాలి. దీన్ని మర్చిపోతున్నారు లోకులు. ఎందువల్ల అంటే మనం అందరం ఒకటే కదా, అందరం ఒకటైనా కూడా ఎవరిని కలుపుకుని మనం వెళ్ళిపోయేది లేదు, ఎవరిదో వాళ్ళదే. ఈ సత్యాన్ని చెబుతున్నాడు ఆయన మహానుభావుడు. అటువంటి విశ్వపితామహుడు, అందరికీ వందనీయుడు, ఆయన గురుస్థానంలో ఉన్నాడు ధర్మరాజుకు. ఆయన చెప్పిన ఉపదేశములు కూడా విన్నటువంటి శ్రీకృష్ణుడు ఎంతో వినయం చూపించుతూ ఉద్ధవునిగా మాట చెబుతున్నాడు. అటువంటి మహానుభావుని మనం స్పెషల్ కేటగిరీగా గౌరవించుకోవాలి, ఆదరించుకోవాలి. కానీ ఆ ఆర్తభక్తుల్లో వస్తున్నాడా? గజేంద్రుడు ఆర్తభక్తుడు, కుంతీదేవి ఆర్తభక్తిలో వస్తుంది అని చెప్పుకున్నట్లుగా ఆయన జన్లోనూ మనం రెక్కగట్టడానికి వీల్లేదు. ఇది అద్భుతమైన విషయం. ఆ విధంగా మా మనస్సును, వాక్కును, దృష్టిని అంతా కూడా భగవంతుని యందు లగ్నం చేసిన వాడే, ఆత్మను నివేశం చేసుకుని శ్వాసను స్తంభింపజేసిన వాడే విశ్రాంతి తీసుకున్నాడు. అంటే పరంబ్రహ్మయందు లయమైనాడు. ఆ క్షణంలో రాత్రిపూట ఏ విధంగా అయితే పక్షులన్నీ కూడా కలరవం మానేసి ఎవరి గూట్లోకి వెళ్ళిపోయి శాంతంగా చుప్చాప్ ఉండిపోతాయో, ఆ విధంగానే అక్కడ ఉన్న ధర్మరాజు మొదలైన వాళ్ళందరూ కూడా ఏకదం మౌనపాలనం చేసుకుంటూ నిశ్శబ్దంగా ధ్యానంలో ఉండిపోయినారు. దేవతలు దుందుకులు మోగించారు. సాధువులు, మహర్షులందరూ కూడా పుష్పవృష్టులు కురిపించారు. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, ఆయనకి యోగ్యమైనటువంటి సంపర్యతుడైన వాళ్ళకి ఇచ్చవలసిన కార్యక్రమము నిర్వర్తింపజేశాడు. మునులు,
సంతోషించుతూ శ్రీకృష్ణస్వామిని స్తోత్రం చేశారయ్యా. అక్కడున్న మహర్షులందరూ కూడా పాండవులతో సహా శ్రీకృష్ణుని మనస్సును లగ్నం చేసుకున్న వాళ్ళై వాళ్ళ ఆశ్రమాలకు తిరిగి వెళ్ళారు. అప్పుడు ధర్మరాజు కృష్ణునితో సహా హస్తినాపురానికి చేరుకున్నాడు. అక్కడ వెళ్ళి దానధారిని ధృతరాష్ట్రుని ఓదార్చారు. సరే చుట్ట చివరికి పితామహుడైన మన కురువృద్ధుడైన భీష్ముల వారి ఆజ్ఞానుసారము వాసుదేవుడైన శ్రీకృష్ణుని యొక్క సమ్మతి ప్రకారం చివరికి ఆయన రాజ్యాభిషిక్తుడై చక్కగా రాజ్యపాలన చేయటం ఆరంభించాడయ్యా అని చెప్పారు. ఇతిమతిరుపకల్పిత వితృష్ణా భగవతి సాత్వత పుంగవే విభూమి స్వసుఖముపగతే క్వచిద్విహర్తుం ప్రకృతిముపేయుషి యద్భవ ప్రవాహ ఇతి మతిరూపకల్పితా వితృష్ణా భగవతి సాత్వత పుంగవే విభూమి స్వసుఖముపగతే క్వచిద్విహర్తుం ప్రకృతిముపేయుషి యద్భవ ప్రవాహ త్రిభువనకమనం తమాలవర్ణం రవికరగౌరవరంబరం దధానే వపురలకకులావృతాననాబ్జే విజయసఖేరతిరస్తు మేనవద్యా త్రిభువనకమనం తమాలవర్ణం రవికరగౌరవరంబరం దధానే వపురలకకులావృతాననాబ్జే విజయసఖేరతిరస్తు మేనవద్యా యుధితురగరజో విధుమ్రవిశ్వకచలులితశ్రమవార్యలంకృతాస్య మమ నిశితశరైః విభిద్యమానత్వచి విగళత్కవచేస్తు కృష్ణ ఆత్మా యుధితురగరజో విధుమ్రవిశ్వకచలులితశ్రమవార్యలంకృతాస్యే మమ నిశితశరైః విభిద్యమానత్వచి విగళత్కవచేస్తు కృష్ణ ఆత్మా సపది సఖివచో నిశమ్యమధ్యే నిజపరయోర్బలయోరథం నివేశ్య స్థితవతి పరసైనికాయురక్షణాహృతవతి పార్థసఖేరతిర్మమాస్తు సపది సఖివచో నిశమ్యమధ్యే నిజపరయోర్బలయోరథం నివేశ్య స్థితవతి పరసైనికాయురక్షణాహృతవతి పార్థసఖేరతిర్మమాస్తు వ్యవహితపృతనాముఖం నిరీక్ష్య స్వజనవధాద్విముఖస్య దోషబుద్ధ్యా కుమతి మహరదాత్మవిద్యయా కుమతి మహరదాత్మవిద్యయా చరణరతి పరమస్య తస్య మేస్తు వ్యవహితపృతనాముఖం నిరీక్ష్య స్వజనవధాద్విముఖస్య దోషబుద్ధ్యా
कुमति महरदात्म विद्यया चरणरतिः परमस्य तस्य मेस्तु स्वनिगममपहाय मत्प्रतिज्ञामृतमधिकर्तुमवप्लुतो रथस्थः धृतरथचरणोऽभ्ययाच्चलद्गुः हरिरिव हन्तुमिभं गतोद्धरीयः स्वनिगममपहाय मत्प्रतिज्ञामृतमधिकर्तुमवप्लुतो रथस्थः धृतरथचरणोऽभ्ययाच्चलद्गुः हरिरिव हन्तुमिभं गतोत्तरीयः शितविशिखहतो विशीर्णदंशः क्षतजपरिप्लुत आततायिनो मे प्रसभमभिससारमद्वधात्सः स भवतु मे भगवान् गतिर्मुकुन्दः शितविशिखहतो विशीर्णदंशः क्षतजपरिप्लुत आततायिनो मे प्रसभमभिससारमद्वधात्सः स भवतु मे भगवान् गतिर्मुकुन्दः विजयरथकुटुम्बाप्ततोऽत्र हृतयरश्मिनि तच्छ्रेक्षणीय भगवति रतिरस्तु मे मुमूर्षो यमिह निरीक्ष्य हतागताः स्वरूपम् विजयरथकुटुम्बाप्ततोऽत्र धृतयरश्मिनि तच्छ्रियक्षणीये भगवति रतिरस्तु मे मुमूर्षोः यमिह निरीक्ष्य हतागताः स्वरूपम् ललितगतिविलासवल्गुहास प्रणय निरीक्षण कल्पितोरुमाना कृतमनुकृतवच्च उन्मदन्धा प्रकृतिमगन् किल यस्य गोपबद्धः ललितगतिविलासवल्गुहास ललितगतिविलासवल्गुहास प्रणय निरीक्षण कल्पितोरुमाना कृतमनुकृतवच्च उन्मदन्धाः प्रकृतिमगन् किल यस्य गोपबद्धः मुनिगण नृपवर्य संकुलेन्तः सदसि युधिष्ठिरराजसूयेषाम् अर्हणमुपपेदैक्षणीयो मम दृशिगोचर एष आविरात्मा मुनिगण नृपवर्य संकुलेन्तः सदसि युधिष्ठिरराजसूयेषाम् अर्हणमुपपेदैक्षणीयो मम दृशिगोचर एष आविरात्मा तमिममहमजं शरीरभाजां हृदि हृदि तिष्ठितमात्मकल्पितानां प्रतिदृशमिव नैकदार्गमेकं समधिगतोऽस्मि विधूतभेदमोहः तमिममहमजं शरीरभाजां हृदि हृदि धिष्ठितमात्मकल्पितानां प्रतिदृशमिव नैकदार्कमेकं समधिगतोऽस्मि विधूतभेदमोहः ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలికనే దేవుడు సర్వకాలము మహాలీలన్ని జోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోర్హములన్
నానా విధానమున రూపకుడై ఎప్పుడు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై అని బంగారం లాంటి అమూల్యమైన అనువాద శ్లోకాన్ని పోతన్ గారు మనకు అందించారు. ఆ ఈశ్వరుని మర్చిపోకుండా ప్రతి ఒక్క జీవుడు తనకు ఈశ్వరునికి సంబంధం ఉన్నది. మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పాడు. కాబట్టి బింబ ప్రతిమ భావం చేస్తే ఈశ్వరునికును జీవునకు భేదం లేదు. సూర్యునికును సూర్యుని ప్రతిబింబముగా నీళ్ళల్లో ప్రతి ఒక్క ఘటమునందున్న ప్రతిబింబానికి భేదం లేదు. కాబట్టి జీవనకు భేదం ఉన్నది. అంచేత గుంపులో గోవిందుడిలాగా మనందరం ఒకటి అనుకోవటం అది చాలా భ్రాంతి. ఆ భ్రాంతిని దూరం చేసి ధర్మం అనేది ఏమిటో, జీవుని యొక్క స్వభావం ఏదో దాన్ని గుర్తింపు చేయటం అనేదే హిందూ సనాతన ధర్మం యొక్క ప్రత్యేకత. అటువంటి సందర్భంలో ఆ ఈశ్వర స్వరూభూతానాం హృదయేర్జున తిష్ఠితి అనే శ్లోకాన్ని మర్చిపోకుండా దేహకృత స్మృతి ఛిదం, ఈ దేహమును మనకు అరుందించారో అతన్ని మర్చిపోకుండా ఉండే ప్రధానమైన ఉద్దేశంతో భీష్ముల వారు మనకు అద్భుతమైన స్థుతిని అందజేశారు. వ్యాసుల వారికి అనేక నమస్కారములు చేసినా కూడా ఆయన రుణం నుండి మనం విముక్తులం కాలేం. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మణిపూస లాంటిది. ఇనుప గుగ్గిళ్ళు కాదు ఇవి, బంగారు గుగ్గిళ్ళు. సమధిగతోస్మి విధూత భేదమోహ. ఆవుల మందలో ఒక ఆవు పాపం దోవ తప్పిపోయిందిట. అలాగే రాత్రి 7 8 చీకట్లో అడవిలో ఇటుపోలా తెలియకపోతుంటే ఇంట్లో వెనక నుండి ఒక పెద్ద పులి వెంటబడి వస్తుంది. తొందరలో పారిపోయి బురదలో ఇరుక్కుపోయింది. అది ఊబి అంటారు తెలుగులో, దళదళ్ళు అంటాడు హిందీలో. దానిలో చిక్కుపోయేటప్పటికి బాగా అరుస్తున్నది. దానికి ధైర్యం ఉన్నది. తన యజమానుడు తను ఎప్పుడు అన్వేషణ చేసుకుంటూ వస్తాడు, సంరక్షణ చేస్తాడు అనే ఆశతో ధైర్యంతో అంబాని బిగ్గరగా కవరటం మొదలుపెట్టింది. దాని గొంతు గుర్తుపెట్టిన వాడై లాంతర వేసుకొచ్చి ఆ యజమానుడు మళ్ళీ తాడు వేసుకుని మొత్తం మీద బలంతా ఊగుల నుండి తన గోవుని కాస్త యువతిలో లాక్కుని సంరక్షణ చేసుకోగలిగాడు. కాబట్టి అనేక శతకోటి జీవరాశులారా, మనకు ఒక ఈశ్వరుడు ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు, ఒక లీడర్ ఉన్నారు. ఆయన మనకు జన్మనిచ్చి ఉన్నాడు. ఆయనకి మనం వారసులం. కాబట్టి మన యజమానుని మనం మర్చిపోకుండా మన సంరక్షకుడిని మనం గుర్తుంచుకున్నట్లయితే ఆయన మన సంరక్షణకు ఎప్పుడు సర్వదా సన్నద్ధుడై ఉన్నాడు సుమా అని గ్రహించుకోవాలి. అందుకని ఆ విధంగా వారం అనేక పర్యాయములుగా ఈశ్వర స్మరణం చేయించడం కోసం భీష్మ పితామహుడు లాంటి మహానుభావాల చరిత్రములను మనకు అందజేసినటువంటి వేదవ్యాసుల వారి జోహార్లు సమర్పించుతున్నాం. సోతోవాచ కృష్ణ ఏవం భగవతి మనోవాగ్దృష్టివృత్తిభిః ఆత్మన్యాత్మానమావేశ్య సోంతశ్వాస ఉపారమత్ సంపద్యమానమాజ్ఞాయ భీష్మం బ్రహ్మణి నిష్కలే సర్వే బభూవుస్తే తూష్ణీం వయాంసి వదినాత్యయే తత్ర దుందుభయోనేదు దేవమానవవాదితాః శశంసుః సాధవో రాజ్ఞాం ఖాత్పేతుః పుష్పవృష్టయః తస్య నిర్హరణాదీని సంపరేతస్య భార్గవ యుధిష్ఠిరః కారయిత్వా ముహూర్తం దుఃఖితో అభవతు తుష్టుః మునయో హృష్టాః కృష్ణం తద్గుష్యనామభిః తతస్తే కృష్ణహృదయాః స్వాశ్రమాన్ ప్రయుః పునః తతో యుధిష్ఠిరో గత్వా సహ కృష్ణో జగజాహ్వయం పితరం సాంత్వయామాస
गान्धारीं च तपस्विनीं पित्रा चानुमतो राजा वासुदेवानुमोदितः चकार राज्यं धर्मेण पितृपैतामहं विभुः। श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे युधिष्ठिरराज्यप्रलम्भो नाम नवमः अध्यायः। अथ दशमः। शौनकोवाच हत्वा स्वरिक्थस्पृथ आतता शौनकोवाच हत्वा स्वरिक्थस्पृथ आतता यिनो युधिष्ठिरो धर्मभृतं वरिष्ठः सहानुजैः प्रत्यवरुद्धभोजनः कथं प्रवृत्तः किमकारषीत् ततः। ओं नमो भगवते वासुदेवाय। स्वस्ति प्रजाभ्यः।